కూటమి ప్రభుత్వం మొదటి పూర్తిస్థాయి పద్దును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్ను సభకు సమర్పించారు. సూపర్ సిక్స్ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాల్సి రావడంతో ఆంధ్రప్రదేశ్ పద్దు తొలిసారి 3 లక్షల కోట్లు దాటింది. ఇందులో రెవెన్యూ వ్యయాన్ని 2,51,162 కోట్లుగా, మూలధన వ్యయాన్ని 40,635 కోట్లుగా ఆర్థిక మంత్రి అంచనా వేశారు. రెవెన్యూ లోటు 33,185 కోట్లుగా, ద్రవ్యలోటు 79,926 కోట్లుగా ఉంటుందని లెక్కగట్టారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.82%గా, ద్రవ్యలోటు 4.38%గా ఉండొచ్చని తెలిపారు. వైసీపీ సర్కార్ మిగిల్చిన ఆర్థిక విధ్వంసక పరిస్థితుల్లో బడ్జెట్ కూర్పు క్లిష్టతరమైందిగా, ఆర్థిక మంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంతో పెండింగ్ బిల్లులు చెల్లించి రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టినట్లు చెప్పారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.